15 సిరీస్లో చేసిన మిస్టేక్స్ కెమెరాలో కానివ్వండి, డిజైన్లో కానివ్వండి రెక్టిఫై చేస్తూ రియల్మీ 16 సిరీస్ని జనవరి 6న ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ వీడియోలో ఆ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్లో 200 MP మెయిన్ కెమెరాతో పాటు రియల్మీ GT2 బ్యాక్ ప్యానల్ యొక్క డిజైన్ చేసిన పర్సన్, అదే పర్సన్ తోటి ఈ మొబైల్ యొక్క బ్యాక్ ప్యానల్ కూడా డిజైన్ చేయించారు. ఈ మొబైల్కి అయితే అర్బన్ వైల్డ్ అని ఒక పేరు అయితే ఇచ్చారు. నిజంగా డిజైన్ అయితే చాలా బాగుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రియల్మీ 16 సిరీస్లోని రియల్మీ 16 Pro Plus యొక్క కంప్లీట్ లీక్ అయిన స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ టైం వచ్చేసి 15 Pro మాత్రమే ఉండేది, కాకపోతే ఈసారి వీళ్ళ ఐకానిక్ నెంబర్ అయిన Pro Plusని కూడా యాడ్ చేశారు. అండ్ ఈ మొబైల్లో చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ చేంజ్ వచ్చేసి మొబైల్ యొక్క బాక్స్ అండి. రియల్మీ వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎల్లో కలర్ బాక్స్లోనే తీసుకొస్తారు, కానీ ఫస్ట్ టైం లీక్స్ ప్రకారంగా వైట్ కలర్లో బాక్స్ తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మామూలుగానే రియల్మీ వాళ్ళు డిజైన్ విషయంలో చాలా కేర్ అయితే తీసుకుంటారు, కానీ లాస్ట్ టైం వచ్చిన 15లో మాత్రం ఏముందిలే అని చెప్పేసి ఆ డిజైన్ తీసుకురావడం వల్ల ఎవరు తీసుకోలేదు. ఆ మొబైల్ అలాగే ఉండిపోయాయి. మధ్యలో ఏం చేశారంటే గేమ్ ఆఫ్ థ్రోన్ అనే ఒక బ్యాక్ ప్యానల్ తోటి మొబైల్స్ తీసుకొచ్చారు. అదేదో ఫస్ట్ ఎయిడ్ డిజైన్ మంచిగా తీసుకొస్తే ఆ మొబైల్స్ కూడా సేల్స్ బాగా జరిగేవి కదా, మళ్ళీ ఈ మొబైల్ తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు కదా అనిపించింది. ఈసారి మళ్ళీ ఆ తప్పు చేయొద్దు అని చెప్పేసి నౌటా అనే పర్సన్ ద్వారా ఈ మొబైల్ యొక్క బ్యాక్ ప్యానల్ అయితే డిజైన్ చేయించారు. ఈ పర్సన్ వచ్చేసి లాస్ట్ టైం GT సిరీస్ కి, X సిరీస్ కి డిజైన్ చేశారు. ఇతని డిజైన్స్ అయితే చాలా ప్రీమియం గా ఉంటాయి. ఇతను డిజైన్ చేసిన బ్యాక్ ప్యానల్స్ కూడా డిఫరెంట్ ఫినిషింగ్ లో ఉంటాయి. లాస్ట్ టైం వచ్చిన GT2లో కూడా పేపర్ బ్యాక్ ప్యానల్ అని బాగా పేరు వచ్చింది. దీనికైతే వీళ్ళు అర్బన్ వైల్డ్ అని పేరు అయితే పెట్టారు. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి గోల్డ్, మరొకటి వచ్చేసి గ్రే. ఈ 2 కూడా కొంచెం సాఫ్ట్ టచ్ తో ఉంటాయి. అండ్ కెమెరా డిజైన్ విషయానికి వస్తే కొంతమంది ఏమో బాగుందని చెప్తున్నారు, మరి కొంతమంది ఏమో OnePlus డిజైన్ ని తిరిగేశారని కూడా పోస్టర్స్ వస్తున్నాయి. కెమెరా చుట్టూ కూడా ఒక అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఇది గోల్డ్ కలర్ లో ఉంది. అండ్ రియల్మీ అనే బ్రాండింగ్ కూడా గోల్డ్ కలర్ లో హైలైట్ అయితే కనిపిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP68 69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. మిలిటరీగేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. NFC సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. Wi-Fi 6, Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ యొక్క బ్యాక్ ప్యానల్ వచ్చేసి కాస్త డిఫరెంట్ మెటీరియల్తో తయారు చేస్తారు కాబట్టి, అంటే గ్లాస్ వాడకుండా, ఇటు ప్లాస్టిక్ వాడకుండా డిఫరెంట్ మెటీరియల్ వాడతారు కాబట్టి కాస్త థిక్నెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. 8.45 mm థిక్నెస్ అయితే ఉంటుంది. కానీ రియల్మీ వాళ్ళు వచ్చేసి స్లీక్ డిజైన్తో వస్తుంది మొబైల్ అంటున్నారు. లీక్స్ ప్రకారంగానేమో థిక్నెస్ ఎక్కువగా చూపిస్తుంది. చూడాలి మరి స్లిమ్ గా వస్తుందా, థిక్నెస్ ఎక్కువగా ఉంటుందా అని. 203 grams వెయిట్ తో వస్తున్నట్లుగా మాత్రం కన్ఫర్మ్ అవుతుంది. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీలో ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఈ మొబైల్ యొక్క లుక్కే అండి. మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఈ మొబైల్ నిలబడుతుందా, లేదంటే 15 లాగానే టాటా బై బై చెప్పేసి వెళ్ళిపోతుందా చూడాలి. కూడా 6.8 inches కి సంబంధించిన 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. HDR10+ కూడా సపోర్ట్ చేసింది. 1 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ అయితే చేసింది. ఎప్పటిలాగానే అండి వీళ్ళు 6000 బ్రైట్నెస్ అయితే చెప్తారు, కాకపోతే రియల్ లైఫ్ లో మాత్రం 1800 హై బ్రైట్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి విషయం అండి. 1.5K రిజల్యూషన్ అయితే ఇస్తున్నారు, కాకపోతే ఈ మొబైల్లో డాల్బీ విజన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. విజన్ బూస్ట్ అనే చిప్ అయితే వాడతారు. దీని ద్వారా కూడా డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఒక విషయంలో కాంప్రమైజ్ అయినా సరే, ఒక విషయంలో మాత్రం బ్యాలెన్స్ అయిపోతుంది. డిజైన్ ని ఇంప్రూవ్ చేశారు అంటే మిగిలిన స్పెక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూసినా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ మధ్య మన ఛానల్లో పెడుతున్న ప్రతి వీడియోకి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారండి. ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నామండి. మీరు సపోర్ట్ చేస్తే ఛానల్ గ్రోత్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ విషయంలో వీళ్ళు జనాలని కొంచెం కన్ఫ్యూజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు, కానీ ఇక్కడ కనిపిస్తుంది స్నాప్డ్రాగన్ 7 సిరీస్లోనే ఈ ప్రాసెసర్ తీసుకొస్తారు అని. ఆండ్రాయిడ్ స్కోర్ విషయానికి వస్తే వివో కన్నా మా ప్రాసెసరే ఎక్కువ స్కోర్ చేస్తుందని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఫోటోలోనే తెలుస్తుంది. వైట్ ఇంకా రెడ్ కలర్ లో కనిపిస్తుంది చిప్, అంటే ఇది 7 సిరీస్లోనే ప్రాసెసరే. స్నాప్డ్రాగన్ 6 సిరీస్లో అనుకోండి, బ్లాక్ కలర్ ఇంకా రెడ్ కలర్ టెయిల్ లో అయితే ఈ చిప్ కనిపిస్తుంది. అదే 8 సిరీస్ అనుకోండి, ఎల్లో కలర్ ఇంకా రెడ్ కలర్ లో ఈ డ్రాగన్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేసినా సరే వైట్ కలర్ ఇంకా రెడ్ కలర్ లో టెయిల్ ఉంది కాబట్టి స్నాప్డ్రాగన్ 7 సిరీస్ లోనే తీసుకొస్తారు. దాంట్లో ఇప్పుడున్న ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4. సో ఆ ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ అయితే తీసుకురాబోతారు. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఆండ్రాయిడ్ 16, రియల్మీ UI 7తో రన్ అవుతుంది. అండ్ 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. AI ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. కెమెరాలో ఎడిట్ జీనీ అని ఒక AI ఫీచర్ ఉంటుంది, అదైతే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ మొబైల్ గేమింగ్ కి కూడా బాగా సెట్ అవుతుంది. దీంట్లో GT మోడ్ కూడా ఉంటుంది. AI ఫీచర్స్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల గేమ్ ఇంకా స్మూత్ గా వస్తుంది. 7000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళు ఇక్కడ కూడా వివోతో కంపేర్ చేస్తున్నారు. వివో కన్నా మా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుందని టెస్ట్ రిపోర్ట్స్ కూడా చూపిస్తున్నారు. దీంతో పాటే 80W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లోనే ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం లా కాకుండా ఈసారి అయితే టెలిఫోటో లెన్స్ కెమెరా అనేది మిస్ చేయలేదు. మేజర్ గా వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది 200 MP మెయిన్ కెమెరా వాడుతున్నాము అని. కొంతమంది బ్రాండ్స్ నుంచి రివ్యూ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రో ప్లస్ లో మెయిన్ కెమెరా 50 MP ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏది కరెక్ట్. నన్ను అడిగితే ఒకటే అంటానండి, 200 MP 400 MP కాదు, సెన్సార్స్ పెద్దగా ఉండాలి, అప్పుడే డే అండ్ నైట్ లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ మీరు 200 MP మెయిన్ కెమెరాతో ఉన్న మొబైల్ తీసుకున్నా సరే అది వర్క్ అయ్యేది మాత్రం 16 మెగాపిక్సెల్ లో మాత్రమే. 50 MP కెమెరాస్ వచ్చేసి 12 MP లో వర్క్ అవుతాయి. కావాలంటే మీ మొబైల్ లో చెక్ చేసుకోండి. సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి ఫొటోస్ తీసుకుంటే 10x వరకు లాస్లెస్ జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అలాగే 120x వరకు డిజిటల్ జూమ్ చేసి మంచి ఫొటోస్ అయితే తీయొచ్చు. ఇక లాస్ట్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ అండి. డే టైమ్ లో ఓకే, కాకపోతే నైట్ టైమ్ లో కొంచెం బ్లర్ అవుతాయి. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. లాస్ట్ టైం కూడా సేమ్ 50 MP ఇచ్చారు. అదే కెమెరా సెన్సార్ ఈసారి కూడా ఇచ్చారు. అంతే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా ఇంకా ఫ్రంట్ కెమెరా నుంచి మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ కెమెరా టెలిఫోటో లెన్స్ రెండు కూడా OS కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఈసారి కెమెరాస్ ని లూమా కలర్ ఇంజన్ టెక్నాలజీతో తీసుకొస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు చూపిస్తున్న శాంపిల్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి. ఈ మొబైల్ నుంచి తీసిన ఫొటోసే ఇవైతే గనక ఓకే సూపర్ అనే చెప్తాను. ఈ 16 సిరీస్ నుంచే కొత్తగా వైట్ మాస్టర్ మోడ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 200 MP మెయిన్ కెమెరా వచ్చేసి కన్ఫర్మ్ అనుకోండి, కానీ ఈసారి టెలిఫోటో లెన్స్ కెమెరా యాడ్ చేయడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రైస్ విషయానికి వస్తే ప్రో ప్లస్ లోని బేస్ వేరియంట్ నే 33,000 కి తీసుకొస్తున్నట్టుగా లీక్స్ ఉన్నాయి. ప్రైజెస్ అయితే ప్రతి ఇయర్ పెంచుతూనే ఉన్నారబ్బా, కానీ ఈసారి మాత్రం ఒకటి వచ్చింది కదా, దాని వల్లనే ప్రైజెస్ పెరిగాయని అంటున్నారు. ఇదైతే లాజిక్ లేని విషయం అబ్బా. ప్రైజెస్ పెంచడానికి ఇదొక సాకులాగా కనిపిస్తుంది. చూద్దాం, ఎంత పెంచినా సరే ఆఫర్స్ అప్పుడు ఖచ్చితంగా ప్రైస్ డ్రాప్ చేయాల్సిందే, అప్పుడే వీళ్ళ తిక్క కుదురుతుంది. ఫైనల్ గా ఈ మొబైల్ కి సంబంధించిన లీక్ అయిన స్పెసిఫికేషన్స్ స్క్రీన్ పైన వేస్తున్నాను, ఒక్క లుక్ వేసేయండి. ఈసారి అయితే డిజైన్ కెమెరాస్ ఇంప్రూవ్ చేసినట్టుగా అనిపిస్తుంది. మాక్సిమం ఇదే స్పెక్స్ అయితే ఉంటాయండి. ఏమైనా చేంజెస్ జరిగితే కనుక ఇంకొక వీడియోలో అప్డేట్ చేశాను. ఇంతకీ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.